బల ప్రదర్శననే చెయ్యాలి అని అనుకుంటే ట్యాంక్ బండ్ దగ్గర నుంచి మా బలాన్ని చూపించుకుంటే ఈ హైదరాబాద్ మొత్తం కూడా సరిపోదు. కేవలం నేడు సంఘీభావం తెలియజేయడానికి మా తెలంగాణ భవన్ దగ్గర మేమున్నాం, బీఆర్ఎస్ పార్టీ నాయకులం, కార్యకర్తలం అందరం కూడా. మొన్న ఏసీబీ ఆఫీస్లో కూడా కేసీఆర్ గారి దగ్గరికి కేవలం సంఘీభావం తెలియజేయడం, మా నాయకుడికి మేము సంఘీభావం తెలియజేయడానికి వెళ్ళాం. ఎట్లాంటి జెండలు కానీ అక్కడ కూడా బయట ఎలాంటి జెండలు కానీ ప్లకార్డ్స్ పెట్టుకొని కానీ ఎలాంటి ధర్నాలు ప్రొటెస్ట్లు మేము స్టేజ్ చేయలేదు. నేడు కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ గారిని విచారణకు పిలిచినందుకు కాంగ్రెస్ నాయకులు మొత్తం పోయి గదే ఏసీబీ ఆఫీస్ ముందు, ఈడీ ఆఫీస్ ముందు స్లోగన్స్ ఇచ్చారు, ధర్నా చేసిళ్ళు, ప్రొటెస్టులు చేసిళ్ళు. కానీ మేము ఒక న్యాయ వ్యవస్థకి వాళ్ళకి గౌరవం ఇచ్చే వ్యక్తులుగా ఒక పార్టీ, ఈ పార్టీ మొత్తం కూడా న్యాయ వ్యవస్థకి కూడా వాళ్ళందరికీ కూడా ఎంతో గౌరవం ఇస్తుంది. కాబట్టి మేమందరం కూడా కేవలం సంఘీభావం తెలపడానికే వెళ్ళాము, కానీ ఎలాంటి ధర్నాలు చేయడానికి మేమే చెప్తున్నాం. ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయండి, ఎంక్వైరీలు చేయండి, ఎందుకంటే వీళ్ళందరూ కాలయాపన చేస్తున్నారు. దీనిపై అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇంతమందిని ఆల్రెడీ పార్టీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ పోయినాయి. అరెస్ట్ అయితే మొత్తం దిష్టి బొమ్మలు దగ్నం, లేకపోతే రోడ్లన్నీ ఇవన్నీ చేసే అవకాశాలు ఉన్నాయా? అసలుకి అరెస్ట్ ఎందుకు చేయాలి? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అరెస్ట్ ఎందుకు చేయాలి? అసలు దానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా? ఎందుకంటే 44 కోట్ల ట్రాన్సాక్షన్ ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్కి ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది. లీగల్గా ఒక జియో కాపీ, ఒక గవర్నమెంట్ ఆర్డర్ తోటి ట్రాన్సాక్షన్ చేసిళ్ళు. ఒక గవర్నమెంట్ ఆర్డర్ తోటే ఫార్ములా ఈ రేస్ ఈవెంట్ని కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఒక కేటీఆర్ అన్న ఒక మినిస్టర్ హోదాలో, మినిస్టర్ ఆఫ్ అర్బన్ అఫేర్స్, ఆ హోదాలో హెచ్ఎండిఏ నుంచే కదా, ఒక ఈ హైదరాబాద్ మున్సిపాలిటీ డెవలప్మెంట్ దీని నుంచే కదా ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఎక్కడ తప్పు కనిపిస్తుందో ఎంక్వైరీలో తేల్చాలి అని చెప్పేసి మేము కూడా కోరుతున్నాం.